సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకు అంబేద్కర్ జయంతి వస్తుంది కదా, దాని మీద నేను ఒక బ్యానర్ చేశాను చూడండి. ముందుగా మనం సైజులోకి వెళ్దాం. ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇటు 50, హైట్ అనేది 95 తీసుకోండి, లేదా 10:9 అయినా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, విత్ 50, హైట్ 95. ఓకే, ఇప్పుడు న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి. నేను బ్రౌజర్లోకి వెళ్తున్నాను, నేను ఇస్తాను చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే టైం దొరుకుతలేదు బ్రో, అందుకు నాకు వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్, దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇది బబుల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. కరెక్ట్ స్క్రీన్కి సరిపోయేటట్టు. కలర్ ఫిల్టర్స్లోకి వెళ్దాం. సాచురేషన్ అనేది 81 పెట్టుకొని, ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసుకుందాం. దీనికి లాక్ వేసుకోండి, ఎందుకంటే ఇలా వెళ్తుంది మనం ఎడిటింగ్ చేస్తా అంటే. ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు అంబేద్కర్ గారిది ఒక ఫోటో తీసుకుందాం. నేను పిక్సార్ట్లోకి వెళ్తున్నా. ఇది ఇవన్నీ నేను మీకు ఇస్తాను, ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కలర్ ఫిల్టర్స్లోకి సాచురేషన్ 0 పెట్టుకోండి, ఒపాసిటీ అనేది 30 పెట్టుకోండి, కొంచెం పెద్ద చేసుకొని కరెక్ట్ ఫిట్ చేసుకొని లాక్ వేసుకోండి. ఇప్పుడు షేప్స్లోకి వెళ్దాం. ఇప్పుడు బార్డర్ ఎలా చేయాలో చూడండి. ఇలా దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, కింది దాకా వెళ్తుంది. ఇప్పుడు ఒపాసిటీ అనేది 0 చేసుకుందాం. స్ట్రోక్ విడ్త్ అనేది 5 తీసుకోండి. గ్రేడియంట్లోకి వెళ్ళి ప్లస్ బటన్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ కలర్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ వైట్, ప్యూర్ వైట్ తీసుకోండి టోటల్, ఇప్పుడు బాగుంటుంది. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసుకుందాం. బార్డర్ లైన్ అనేది ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక తోరన్ తీసుకుందాం, ఇది కూడా నేను మీకు ఇస్తాను. ఇవన్నీ నేను ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది చూడండి, ఇది కొంచెం చిన్న చేసుకుందాం. చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, టిక్ మార్క్ లాక్ వేసుకున్నాక మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు అంబేద్కర్ గారిది పెద్ద ఇమేజ్ తీసుకుందాం, అందుకు నేను ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడనే ఉంటుంది ఇది కూడా నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాక లాక్ వేసుకుందాం దీనికి. ఇప్పుడు డ్రాలోకి వెళ్ళి పెన్ సైజ్, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ అన్నీ ఎక్కువ పెట్టుకొని ఇలా క్లిక్ చేయండి. ఇచ్చాక కలర్లోకి వెళ్ళి లైట్ ఎల్లో తీసుకోండి. ఎల్లో కాదు, వైట్ కాదు, ఇది తీసుకున్నాక దీన్ని ఇలా బబుల్తోనే ఎక్స్పాండ్ చేయండి. ఇది జస్ట్ ఒక లుక్ కోసం ఫ్రెండ్స్. షాడో ఒపాసిటీ అనేది 70 పెట్టుకోండి, కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి, లాక్ వేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ డ్రాలోకి వెళ్ళి పెన్ సైజ్, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ అన్నీ పెంచుకొని ఒక క్లిక్ ఇవ్వండి. ఇది ఎందుకంటే మన కాళ్ళ అడుగు ఉంటుంది కదా, దానికి కూడా ఒక షాడో లాంటిది. ఇలా పొజిషన్లోకి వెళ్ళి కరెక్ట్ పెట్టుకోండి. దీన్ని కూడా అంబేద్కర్ గారి ఫోటో కిందకి తీసుకెళ్ళి ఒపాసిటీ అనేది దీనికి 50 పెట్టుకోండి. దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాల్ కింద పెడుతున్నాను. రిలేటివ్లోకి వెళ్ళి ఇలా మిడిల్లోకి తీసుకున్నా, ఇక్కడ 30లోకి పెట్టి కిందికి వెళ్తున్నా. ఇప్పుడు కొంచెం తక్కువ చేసి కరెక్ట్ పెట్టుకోండి. జస్ట్ మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు నేను
ఫోటోపియా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒకటి తీసుకున్నాను. మీరే చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ పిక్చర్స్లో ఉంటుంది, ఇక్కడ కాదు, ఫోటోపియా అనేది ఉంటుంది. బ్రౌజర్లోకి వెళ్తున్నాను, ఇక్కడ లేదు. నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, ఇది టిక్ మార్క్ ఇచ్చేసుకున్నాక దీన్ని కొంచెం చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అంబేద్కర్ గారి ఫోటో పక్కన పెట్టుకున్నాక కలర్లోకి వెళ్దాం. గ్రేడియంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ బ్లాక్ కాడ థిక్ రెడ్ మెరూన్ కలర్ లెక్క పెట్టుకోండి. ఇక్కడ థిక్ బ్లూ పెట్టుకోండి. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు స్ట్రోక్లోకి వెళ్ళి వైట్ తీసుకోండి. స్ట్రోక్ ఇద్దాం, ఒక 5 తీసుకోండి. షాడోలోకి వెళ్దాం. ఇప్పుడు బ్లర్ రేడియస్ 0 వచ్చేసి ఎక్స్ అనేది 5 పెట్టుకోండి, వై అనేది 4 పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లస్ బటన్ న్యూ టెస్ట్ అని తీసుకున్నాను. ఇప్పుడు 114వ జయంతి శుభాకాంక్షలు అని తీసుకున్నాను. 114వ నేను డాటా ఆన్ చేసుకుంటున్నాను. జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ వాణి దీర్ఘం వచ్చింది. ఇప్పుడు మనం తలకట్టు పెట్టాలి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఫాంట్స్లోకి వెళ్దాం. నేను అనేక్ తెలుగు అని ఫాంట్స్ తీసుకున్నాను. అనేక్ అయితే కొంచెం ఎక్స్పాండ్గా బాగుంటుంది. అనేక్ బోల్డ్ తీసుకుంటున్నాను. కలర్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ నెంబర్కి ఒక కలర్ తీసుకున్నాం. డిఫరెంట్ ఉంటే బాగుంటుంది. మెరూన్ తీసుకున్నాను, టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ వాకి లైట్ బ్లూ తీసుకుంటున్నాను, స్కై బ్లూ. ఇది తీసుకొని ఓకే, టిక్ మార్క్. మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి జయంతి శుభాకాంక్షలకి ప్యారెట్ గ్రీన్ తీసుకుంటున్నాను, ఇది టిక్ మార్క్. ఇది కొంచెం ఇలా చిన్న చేసుకొని ఈ పేరు కింద పెట్టుకుందాం. ఇప్పుడు స్ట్రోక్లోకి వెళ్దాం. వైట్ తీసుకున్నాక షాడోలోకి వెళ్ళి బ్లర్ రేడియస్ 0 వచ్చేసి ఎక్స్ అనేది 7 పెట్టుకోండి, వై అనేది 6 పెట్టుకోండి. ఒపాసిటీ అనేది 70 పెట్టుకోండి, 70 కాదు 50. ఇప్పుడు మళ్ళీ షేప్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇలా వెళ్ళాక ఇక్కడ కింద పెట్టుకోండి, బార్డర్ లైన్ కోసం. దీనికి కలర్ అనేది లైట్ ఎల్లో తీసుకుందాం, ఇక్కడ ఎల్లో. స్ట్రోక్ అనేది 7 తీసుకుందాం. కలర్ అనేది వైట్. ఓకే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన ఛానల్ పేరు కోసం. మన ఛానల్ పేరు వచ్చేసి రిషి క్రియేషన్స్ తెలుగు. మళ్ళీ తీసుకున్నాను, పోయింది. రిషి క్రియేషన్స్ తెలుగు. ఓకే. దీనికి దుర్జటి ఫాంట్ అయితే తీసుకున్నాను. ఫాంట్స్లోకి వెళ్ళి దుర్జటి అనే ఫాంట్ తీసుకుంటున్నాను. కలర్ అనేది ఒక థిక్ కలర్ తీసుకున్నాను. దానికి ఇట్లా నేను పర్ శాంపుల్ ఆరెంజ్ తీసుకున్నాను. దీన్ని ఇలా మిడిల్ పెట్టుకోండి. దానికి ఇక స్ట్రోక్ షాడో అవన్నీ మీ ఇష్టం. ఇప్పుడు దీనికి లాక్ వేసుకున్నాక ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం.
ఇప్పుడు మన ఫొటోస్ ఎలా పెట్టుకోండి అంటే నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇది కాదు, నేను చూపిస్తాను. పిక్చర్స్లోకి వెళ్తున్నాను. నేను పిక్చర్స్లోకి వెళ్ళాక ఇక్కడ నేను ఇవి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది అనేది తీసుకుంటున్నాను. దీన్ని క్రాప్లోకి వెళ్ళి 1:1 అనేది తీసుకున్నాం. అప్పుడు బాగుంటుంది. నేను చెప్పేది మీరు వినండి ఎలానో. దీన్ని ఇలా చిన్నగా చేసుకున్నాక టెక్స్చర్లోకి వెళ్తాం. ఇప్పుడు మన ప్రభాస్ ఇమేజ్ తీసుకున్నాం. దీన్ని కూడా 1:1 అనేది తీసుకొని ఇలా చిన్నగా చేసుకోండి. ఓకే, ఇలా మిగతా సెట్టింగ్స్ అన్నీ మీరు చేసుకొని నేను చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. చూడండి, ఇలా జస్ట్ మీకు చూపించడానికి అలా పెడుతున్నా, చూడండి. సో వీడియో అయితే ఇది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.